నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను మీ రాజశేఖర్. హిటాఫటా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హిటాఫటాలో మనకి ప్రతి వారం చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. సో అంటే ఆది పురుష్ నుంచి మొదలైనటువంటి పర్వం కొనసాగుతూనే ఉంది. ఒక్కొక్క వీక్ వచ్చేసి 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కొన్నిసార్లు 7. ఈసారి మాత్రం 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంటే పోటాపోటీగా చిన్న సినిమాలన్నీ కూడా సందు దొరికింది అన్నట్లు వచ్చేస్తున్నాయి మనల్ని అలరించడానికి. సో ఈ వారం కూడా చాలా సినిమాలు వచ్చాయి. పెద్ద సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు ఉన్నాయి, మనకు తెలిసిన హీరోల సినిమాలు ఉన్నాయి. సో అసలు సినిమాలు ఏంటి, కథలు ఏంటి, అవన్నీ కూడా మనతో పాటు ఫిలిం జర్నలిస్ట్ అశోక్ గారు ఉన్నారు. సో దానిపై పూర్తి విశ్లేషణ అందిస్తారు. తనదైన శైలిలో పూర్తిగా సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాం. ఫస్ట్ ఏ సినిమా గురించి మాట్లాడదాం అంటే బేబీ. ఈ బేబీ అనగానే మనకి 2015లో ఓ బేబీ సినిమా గుర్తొస్తుంది, బట్ అది కాదు, పూర్తి డిఫరెంట్. సో ఆ సినిమా విశేషాలు ఏంటో అశోక్ గారు నమస్తే. థ్యాంక్ యూ. బేబీ కథ ఏంటి అసలు మీరు సంబంధించి అంటే ప్రమోషన్స్లో కూడా ఆనంద్ దేవరకొండ ఒక డిఫరెంట్ ఫార్మేట్లో చేశారు. అంటే ఆమె కూడా ఏడుస్తూ ప్రమోషన్స్లో చెప్పడం, ఎవరు వైష్ణవి చైతన్య, అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది. అంటే ప్రతి సినిమాలో ఇలా వచ్చి ఇలా కనిపించి వెళ్ళిపోయాను, కానీ బట్ ఈ సినిమాలో మాత్రం మొదటి నుంచి చివరి దాకా ఉన్నాను అంటూ ఆమె ఎమోషనల్ అవుతూ చెప్పింది. అంటే సినిమా అనేది అంత హార్ట్ బీట్ చేసినట్లు మనకు అర్థమవుతుంది. అంటే సినిమా ఎంతవరకు ప్రేక్షకులు మెప్పించింది? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు మన సినిమాలు వచ్చేసి ఆది పురుష్ తర్వాత మనం చూస్తున్నాం. ప్రతి వీక్ కూడా 8, 9 సినిమాలు, ఈ వారం 6 సినిమాలు, 2 డబ్బింగ్ సినిమాలు, 3 మిగతా సినిమాలన్నీ స్ట్రైట్ మూవీస్. అంటే బోగన్ అనే సినిమా, హిందీ సినిమా ఒకటి ఉంది. సో మొత్తానికైతే బాక్స్ ఆఫీస్ మొత్తం సినిమాలతోటి కలకలాడుతుంది. వాస్తవంగా ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతుందో చెప్పట్లేదు. ఎందుకంటే బ్రో సినిమా రిలీజ్కుంది నెక్స్ట్ జూలైకి. ఈ సినిమాలన్నీ తమ అదృష్టాన్ని పరీక్షించుకొని ఉన్నాయి. తర్వాత బోలాశంకర్ ఉంది August 11th. సో ఈలో ఉన్నాయి. అయితే వాళ్ళ ఎఫెక్ట్ దాదాపు 2-3 వారాలు ఉంటుంది. అంటే థియేటర్స్ దొరికేసే పరిస్థితి ఉండదు. సో చిన్న సినిమాలన్నీ కూడా తమ అదృష్టం పరుచుకుంటున్నాయి. ఇక ఓ బేబీ ఎప్పటి నుంచో ఆ సినిమా రెడీ అయి ఉంది. మీరు అన్నట్టుగా బేబీ సినిమా వచ్చేసి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చాలా అద్భుతమైన నటన కనిపించారు. విరాజ్ కూడా, అశ్విన్. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ యాక్చువల్గా చెప్పాలంటే. అసలు ఎంత మనకి టైప్ ఆఫ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ సినిమా రాజేష్ తీశారు. ఈ సినిమా ఒక విషయానికి వచ్చేస్తే ఇప్పుడున్న ట్రెండ్కి ఇప్పుడున్న అమ్మాయిలు, ఇప్పుడున్న అబ్బాయిలు ఎట్లా ఉన్నారు, లవ్ల పేరుతోటి తన వ్యామోహంతో వాళ్ళకు ఉన్నటువంటి పబ్ సిస్టమ్, పబ్లు ఇవన్నీ వచ్చాయి, ఎంటర్టైన్మెంట్ వచ్చాక ఈ ఆల్కహాల్, అంటే ఒక రకం చెప్పినట్టు అలవాట్లు జనరేషన్ ఎలా కల్చర్ని చూపించాడు. ఆ చూపించడం వల్ల మాత్రం చాలా సక్సెస్ అని చెప్పాడు డైరెక్టర్. ఎందుకంటే మనకు హృదయకాలం, కొబ్బరిమట్ట, మన కలర్ ఫోటో, ఈ సినిమాలు అంటే రచయిత సినిమాలు కూడా అంటే మంచి కథతో వస్తే మనకు కనెక్ట్ అవ్వడం అనేది జనాలకు బాగా వెళ్ళిపోతున్నాయి అనమాట. అలాంటి సినిమా ఇది కూడా అనుకో. అంటే అందులోనే విజయ్ దేవరకొండకు ఉన్నటువంటి ఫేమ్ కూడా కొంతవరకు ఆనంద్ దేవరకొండకు కలిసి వచ్చింది. అంటే కొన్ని సినిమాలు తను ఫ్యామిలీ మ్యాన్గా, మన పక్కింటి అబ్బాయి లాగా అలాంటి క్యారెక్టర్ కూడా తీసుకొని చేస్తున్నాడు. అంటే ఎమోషనల్ మరీ మాస్ కాకుండా. సో ఈ సినిమా కూడా అదే జోనర్లో ఉందని మనకి ట్రైలర్ చూసి అర్థమవుతుంది. అంటే తన ఇన్నోసెంట్, అంటే వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ అదంతా ప్రేక్షకులకి ఏమంటారంటే వీణులు విందులాగా ఉందనుకోవచ్చు. అయితే మీకు చెప్పాల్సింది కథ చెప్పుకోవాలి. మామూలుగా అసలు కథ ఏంటని చెప్పాలి. ఆనంద్ దేవరకొండ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలు మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు యాక్చువల్గా. ఎందుకంటే ఇంత నటన ఉందా. నిన్న ప్రెస్ మీట్లో కూడా విజయ్ దేవరకొండ అంటున్నాడు, మా బ్రదర్కి ఇంత టాలెంట్ ఉందా, ఇంత యాక్టింగ్ ఉందా అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. వాస్తవంగా ఒక ఆడియన్గా నేను కూడా ఆశ్చర్యపోయా, ఇంత బాగా చేస్తాడా అని. అంటే వాళ్ళ అన్నను మించిన యాక్టింగ్, అంటే దాదాపు వైవిధ్యంగా చేయడంలో సాయిరాజ్ డైరెక్టర్ ఎంతో చేశాడు. అయితే మనం ముఖ్యంగా కథ గురించి మాట్లాడితే, వీళ్ళిద్దరు బస్తీలో పెరిగేటువంటి పిల్లలు, ఒకటే స్కూలు, చిన్నప్పుడే 10th క్లాస్ నుంచి లవ్లో పడతారు. కొంచెం చదువు మీద వెనకబడుతూ ఇతను ఆటో డ్రైవర్ అవుతాడు, తనేమో బీటెక్ అట్లా చదవడం వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక తను లవ్ చేస్తుండే, అక్కడికి వెళ్ళాక వేరే వ్యక్తిని తను ఇష్టపడడం, అయితే తను ఇష్టపడడం, తనతో దగ్గర అవ్వడం, తనతో శారీరకంగా దగ్గర అవ్వడం, ఇవన్నీ కూడా తనకి చివరిలో తెలిసి ఎట్లా రిలేషన్ అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా చేస్తుంది, పబ్బులు ఎలా చేస్తారు, ఎట్లా చీటింగ్ జరుగుతుంది, ఎట్లా గిఫ్ట్స్ ఇస్తారు, అంటే ఒక అమ్మాయి ఒక ఇద్దరు అబ్బాయిలతో ఎట్లా లవింగ్ రిలేషన్షిప్, మ్యాక్సిమం లవ్ ఫెయిల్యూర్, అంటే ఫస్ట్ టైం లవ్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికి ఇది కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే తను విడిచిపెట్టిపోయిందో, మోసం చేసిందో అన్న కోణాల్లో ఉంటుంది. అయితే ఈ సినిమా వచ్చి కథ విషయంలోకి వస్తే కొంచెం క్లైమాక్స్ కొంత నిరాశపరిచినప్పటికి కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంటరీ. అమ్మాయి వైష్ణవి అసలు ఎక్సలెంట్గా చేసింది. అంటే వేరియేషన్స్, ఒక ప్రేమికుడు బస్తీలో ఉండే ప్రేమికుడితో ఎలా ఉంటుంది,
తర్వాత ఒక బాగా రిచ్ ఉన్న ప్రేమికుడితో ఎలా ఉంటుంది అనేది చూపించిండు. తను అంటే ఇద్దరి మధ్య నలిగిపోయే ఒక నలిగిపోయే పాత్ర, మెయిన్లీ పాత్ర, ఆ పాత్రలో చేసే తప్పులు, చిన్న చిన్న తప్పులను కవర్ చేసుకుని పెద్ద తప్పు ఎలా చేసింది. దాన్ని ఎంతో మంది తను గైడ్ చేస్తున్నప్పుడు కూడా తనకున్న అన్నీ కూడా ఒక కొత్త ప్రపంచం, బస్తీలో పెరిగిన అమ్మాయికి ఆ కొత్త ప్రపంచం చూసారు కదా, పబ్ సిస్టమ్ అదంతా చూసారు, ఆ కల్చర్ అంతా కూడా తనకు కొత్తగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఆ కోణంలో తన్ని మేనేజ్ చేసే విధానం, చివరికి అదంతా కూడా వేరియేషన్స్ మాత్రం కొత్త అమ్మాయి అంటే కొత్త ఆల్రెడీ చేసినప్పటికీ తను మనం సినిమాలో తను చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినా కూడా షార్ట్ ఫిల్మ్స్ లో చాలా జనాలు ఇప్పుడు ఒక మంచి ఆర్టిస్ట్, బాగా సీనియర్ ఆర్టిస్ట్ మాత్రమే దీన్ని హ్యాండిల్ చేయగలదు, అట్లా వేరియేషన్ చూపించగలదు. అంటే వాళ్ళ నుంచి అవుట్పుట్ తీసుకోవడం సారీస్ డైరెక్టర్ది కూడా ఒక క్రియేటివ్గా ఒక గొప్పతనం చెప్పాలి ఈ విషయంలో. మొత్తానికి మాత్రం అమ్మాయి ఒక రకంగా చించేసింది. అంటే ఇప్పుడు మీరు కథ చెప్పేశారు అంతే. కథలో అంటే హాస్యం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సినిమాలకి, అంటే ఇలాంటి సినిమాలకి ఎస్పెషల్ అవసరం. అంటే ఒక ఎమోషనల్ డ్రామా నడుస్తున్నప్పుడు, రొమాంటిక్ అండ్ దట్ టు సో వెళ్తున్నప్పుడు కామెడీ కూడా ఉంటుంది. ఆ కామెడీ టచ్ ఏమైనా రాజేష్ పట్టుకున్నారు? కామెడీ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ మన సాయి తోటి చేశాడు, సాయి హర్ష తోటి, సాయి హర్ష చేశారు. కానీ అది పెద్దలేదు, వీళ్ళతోటే ఉంటుంది కామెడీ అంతా. అంటే ఉంది చిన్న పాత్రలు, వాళ్ళు కూడా సీరియస్ క్యారెక్టర్ చేశారు, కాకపోతే దాంట్లో ఫన్ తక్కువ ఉంది. వీళ్ళు క్యారెక్టర్స్ తోటే ఉంటుంది, ప్రధానంగా చూపించే ప్రయత్నం చేస్తారు. యూత్కి ఎక్కువ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. యూత్ ఏంటంటే ఇది నా స్టోరీ, ఇది నేను చూసింది, ఇది పక్కన జరిగింది అన్నది ఉంటుంది. మనం గిఫ్ట్లు ఇవ్వడం కామన్, దాంట్లో గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఒక అమ్మాయిని ఎట్లా తను బుట్టలో దించుకోవాలి, ఇదంతా కూడా దాంట్లో చూపిస్తాడు. అంటే ఇప్పుడు ఎట్లయితే న్యాచురల్గా ఉందో పరిస్థితి, మన కాలేజీలోనో మన ముందు కళ్ళ ముందు జరుగుతున్నటువంటి స్టోరీని అలాగా మన సినిమాలో చూసినట్టు ఉంటుంది. అంతే సేమ్. ఇప్పుడు మనం రోజు వార్తల్లో చూస్తాం, అది చిన్న చిన్న మోసాలు, చిన్న చిన్న ఇవన్నీ. ఈ కాలేజ్ పిల్లలు వాళ్ళకి తెలియక, ఒక గైడెన్స్ లేక వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతారు, యువత ఎట్లా ఖరాబ్ అవుతుంది అనేది కూడా సినిమాలు చూపించాడు. ఈ చూపించడం వల్ల యూత్ మాత్రం చాలా కనెక్ట్ అవుతుంది. మెసేజ్ లాంటిది ఏమైనా చివరికి? మెసేజ్ ఇదే మైనస్. అదే మెసేజ్ అంటే ఒక అమ్మాయి, ఇద్దరిని ప్రేమించినటువంటి అమ్మాయి ఇద్దరిని చేసింది, ఒక కంక్లూజన్ అయిపోలే. ఈ హీరోతో కాకుండా వేరే హీరోతో కూడా మిగతా వాళ్ళతో పెళ్లి చేశారు. ఈ కంక్లూజన్ ఏదన్నా ఇవ్వాల్సింది. ఇప్పుడు అతను ఒక అమ్మాయి ప్రేమలో విఫలమైపోతే ఒక ఆటో డ్రైవర్ ఉన్న ఆనంద్ దేవరకొండ పిచ్చివాడిగా చూపించారు. అంటే పిచ్చివాడు అంటే ఒక గడ్డం పెంచుకొని తను ఒక అన్ని వదిలిపెట్టిన వ్యక్తిగా చూపించారు. నార్మల్గా అయితే ఓకే అనిపిస్తుంది, కానీ సినిమాటిక్గా మనం తీసుకోలేరు. మన తెలుగు నేచర్ కూడా హీరో అనేవాడు చివరికి ఒకటి అవ్వాలనేది మన కాన్సెప్ట్ ఉంటుంది. ఒకటి కాకపోతే ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సింది. ఇటువంటి చేసే వాళ్ళకు ఇట్లా ఉంటే మెసేజ్ ఇవ్వాలి. అతను డిప్రెషన్లోకి వెళ్ళేట్టు చూపిస్తే నువ్వేమి సమాజానికి ఏం చెప్తున్నాడు అంటే యువతకి నువ్వు ఒక ఇన్స్పైరింగ్ చేసినట్టు ఉంటే బాగుండేది. ఇవన్నీ చూపించి ఇన్స్పైరింగ్గా ఇలా కాదు, తను ఇంకో రెండో లైఫ్, రెండో లవ్ స్టోరీ అలా చూపించుంటే కొంచెం బాగుండేది. అది కొంత, ఎందుకంటే ఈ సినిమాలు ఆయన చూపించినప్పుడు కూడా అన్నీ గతంలో కొన్ని సినిమాలు కూడా తాలూకా కనబడుతూ ఉంటాయి సీన్స్, అది కొంత మైనస్గా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి ఓవరాల్గా మాత్రం సాయి రాజేష్ చాలా డైరెక్టర్గా అందుకే ఓపెనింగ్స్ చాలా ఉన్నాయి, బాగున్నాయి. ఇంకోటి ఈ సినిమాలో నాగబాబు అంటే మెగా బ్రదర్ నాగబాబు కూడా నటించారు. అంటే ఆయన పాత్ర పరిధి ఎంతవరకు ఉంది, అంటే ఎంతవరకు ప్రభావం, అంటే ఒక మంచి పాత్ర తీసుకున్నారు ఆయన, అంటే ఒక పెద్ద యాక్టర్ని తీసుకున్నారంటే సినిమాకి హెల్ప్ అవ్వాలి కాబట్టి ఆ విజన్లో ఏమైనా ఉందా? ఆ విజన్లో లేదు యాక్చువల్గా. అంటే ఇప్పుడు వైష్ణవి తండ్రిగా ఉంటాడు, క్యారెక్టర్ చేశారు. అయితే తను తాగుబోతు తండ్రిగా దాంట్లో క్యారెక్టర్ ఇచ్చారు. సో కానీ ఎప్పటికప్పుడు ఒక మంచి విషయాలు చెప్తుంటాడు, మంచి విషయాలు చెప్పే వ్యక్తిగా చెప్తుంటాడు. తన చివరిలో కూడా తన కూతురికి ఒక సపోర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి చూపిస్తుంటారు. వాళ్ళ మదర్ని కూడా కొంచెం నెగిటివ్గా చూపిస్తారు. మొత్తం తాగుబోతు క్యారెక్టర్గా చూపించేటువంటి పరిస్థితి ఉంది దాంట్లో. ఓవరాల్ ఇప్పుడు మీరు మన కథ మాట్లాడుకున్నాం, కథనాలు మాట్లాడుకున్నాం. అందులో అంటే ఆనంద్ సాయి అంటే విజయ్ దేవరకొండ తమ్ముడుగా తన మార్కులు ఎన్ని వేసుకున్నాడు ఆనంద్ దేవరకొండ, అండ్ వైష్ణవి తన మార్కులు ఏంటంటే ఒక వాళ్ళ పాత్రకి ఎంతవరకు న్యాయం చేస్తారు? ఖచ్చితంగా ఆనంద్ దేవరకొండ పాత్ర ఆటో డ్రైవర్ అనగానే మనకి న్యాచురల్గా ఉండాలి. అందులో మన హైదరాబాద్ ఆటోలు ఎలా ఉంటాయి, ఇంకా బస్తీలో చాలా ర్యాష్ ఉంటుంది ఆ డైలాగ్స్ అవన్నీ కూడా. అందులో ట్రైలర్లు కూడా నువ్వే విజయ్ దేవరకొండ అనుకుంటున్నావు అంటూ ఒక కన్వర్జేషన్ కూడా చూపించారు మనకి. సో దేవరకొండ అర్జున్ రెడ్డి అనుకుంటున్నాం అని డైలాగ్ చూపించారు. అయితే చాలా న్యాచురల్గా చేశాడు. ఒక చిన్నప్పుడు క్యారెక్టర్ చూపించే స్కూల్ ఏజ్ అది కొంత సూట్ అవ్వకపోయినప్పుడు కూడా ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చాలా న్యాచురల్ చేశాడు. అంటే వాళ్ళ ఇద్దరి మధ్య బ్రేకప్ అవుతున్నప్పుడు తను వేరే వాళ్ళతోటి ఇట్లా ఉంది, తను
తను లవ్ చేస్తుందని తెలుసుకున్నప్పుడు తను చెప్పే కన్వర్జేషన్ కూడా చాలా మందికి చిన్నప్పటి నుంచి మనం పక్కింటి అమ్మాయినో లేకపోతే ఎదురుంటి అమ్మాయిని ప్రేమిస్తాం, ఇంకోటితో అది పెద్ద స్థాయికి వెళ్ళిపోయాక ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే మనకి తెలియని ఒక పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ని అంటే ఆ పెయిన్ చూపించు దాన్ని డైరెక్టర్ కావచ్చు, ఆర్టిస్ట్, అసలు నేనే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అంటే ఆయన సినిమాలన్నీ కూడా మామూలుగా ఉన్నటువంటి సినిమాలు, దీంట్లో చాలా కొంచెం చాలా అంటే ఒక మంచి మెసేజ్, తను ఫీల్ అయ్యే కానీ సన్నివేశాలు కావచ్చు అన్నీ కూడా చాలా బాగా చేశాడు. అంటే ఒక ఆర్టిస్ట్గా ఆనంద్ దేవరకొండ ఓ లెవెల్కి వెళ్ళాడని చెప్పొచ్చు. డైరెక్టర్గా తను ఒక మెట్టు ఎక్కాడు అనుకోవచ్చు. డైరెక్టర్ చాలా చేశాడు. ఇప్పుడు మనకు హృదయకాలం చూసాం, కొబ్బరిమట్ట, అదంతా ఫన్ జోన్ అంతా. కలర్ ఫోటో చూసాం, సుహాస్ తోటి కలర్ ఫోటో తీశారు. సో రైటర్గా నిర్మాతగా చేశారు. ఇప్పుడు డైరెక్టర్గా ఆయన ఈ సినిమా చేసినప్పుడు చాలా అవన్నీ ఎక్స్పీరియన్స్. డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నాడు. యూత్కి చాలా కనెక్ట్. నాకు తెలిసి ఈ డైలాగ్స్ కూడా ఈ సినిమా తర్వాత ట్రెండ్ అవుతాయి. ఆయన చేసిన డైలాగ్స్, ఆయన చెప్పినవి అన్నీ కూడా చాలా ట్రెండ్ అవుతాయి. ఒక మంచి రచయితగా ఈ దాంట్లో ప్రూవ్ చేసుకోవడానికి మంచిగా ఉంది. చూసిన అమ్మాయిని ఎవడో ఒకటి ఎప్పుడొకప్పుడు ప్రేమిస్తాడు అని ఒక డైలాగ్ కూడా ఏదో అంటే ఇలాంటి ఈ సాయి అంటే ఆ డైలాగ్స్ ప్రతి ఒక్కటి రాసుకున్నాడు. అంటే యూత్ కనెక్ట్ అయ్యని రాసుకున్నాడు. ఇప్పుడు యూత్ బ్రహ్మరథం పడుతుంది. సినిమా క్లైమాక్స్ బాగాలేదు అని మనం కొంచెం డల్గా ఉంది అని మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకున్నాం. ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి అనుకున్నారు? ఓవరాల్గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ కూడా ఓపెనింగ్స్ బీభత్సంగా ఉన్నాయి. నాకు తెలిసి ఈ వీకెండ్ ఇది యావరేజ్ స్టాక్ తెచ్చుకున్నా సూపర్ హిట్ అవుతుంది. ఉన్న సీన్లు, సిచ్యువేషన్స్ యూత్కి కనెక్ట్ అయిపోయింది. ఫైనల్గా చెప్పాలంటే పిచ్చ యూత్ కనెక్ట్ అయింది. ఆ యూత్ మాత్రం దీన్ని చాలా ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది సినిమా ద్వారా. మొత్తానికి బేబీ సినిమా అయితే చూడాలని చెప్తున్నారు అశోక్ గారు. సో నెక్స్ట్ ఇంకో సినిమా ఉంది. అంటే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి మనకి, తమిళ్ డబ్ సినిమాలు అయ్యాయి. దాంతోపాటు మహావీరుడు, అంటే ఈ సినిమా గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే నాయకుడు తర్వాత మాట్లాడుకుందాం. మనం మహావీరుడు అంటే ఈ సినిమాకి సంబంధించి మాట్లాడాలంటే శివకార్తికేయన్, అతిథి వీళ్ళు నటించడం డిఫరెంట్. అంటే ఇది కూడా మన తెలుగు ప్రేక్షకులకి కొత్త సినిమాలే, మనకు తెలిసిన పరిచయాలు. వీళ్ళు కూడా మన హీరోలాగా ఆదరిస్తారు. మన తెలుగు ప్రేక్షకులు ఏ హీరో వచ్చినా ఎవరైనా సినిమా బాగుంటే ఆదరిస్తారు. సో ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులు అలరించింది? ఈ సినిమా వచ్చేళ్ళకి మొత్తం కామెడీ జోనర్. యాక్చువల్గా మనకు శివకార్తికేయన్ ఎలా ఉన్నాడు, తమిళ సినిమాలు ఎట్లా ఎదిగాడు అని చిన్న స్థాయి నుంచి, యాంకర్ నుంచి ఇప్పుడు మంచి టాప్ హీరోగా అయ్యాడు. తెలుగులో కూడా ఆయన సినిమాలకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన గత సినిమాలు చాలా హిట్ అయినాయి. దాంతో తమిళ్లో కూడా, తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. లాంటి వ్యక్తి అంటే మాట్లాడినప్పుడు బెస్ట్ కోస్టార్ అంటూ తన గురించి మాట్లాడిన సందర్భాలు, తన అంటే ఇలా అలా కూడా జనాల్లోకి వెళ్ళాడు. కొంతమంది ప్రేక్షకులు, తన అభిమానులు ఉన్నారు. అంటే ఆయన సినిమాలు అక్కడ ఎంత బాగా తీస్తాడో, ఆ సినిమాలు కామెడీ జోనర్ కావచ్చు, ఇక్కడ కూడా తెలుగులో కూడా మంచి ఆడియన్స్ ఉన్నారు. ఆయన కలెక్షన్స్ ఉన్నాయి. ఆయన సినిమాను పెద్ద నిర్మాతలు, ఏషియన్ థియేటర్స్ వాళ్ళు ఓన్ చేసుకోవడం అంటే అర్థం చేసుకోవచ్చు. సినిమా బాగలేకపోతే అలాంటి పెద్ద సంస్థలు రావు. సో క్వాలిటీ పరంగా, అన్నిటి పరంగా మంచిది. అంటే ఈ సినిమా వచ్చేసి ఇప్పుడు మహావీరుడు సినిమా వచ్చేసి టైటిల్ రోల్ యాక్చువల్ ఆయన చేసింది. ఒక పిరుగువాడు మహావీరుడు ఎట్లా అయ్యాడు అనేది ఒక సినిమా యొక్క కథ. ధైర్యవంతుడు ఎలా అయ్యాడు అనేది ఒక కథ ఉంటుంది. ఒక బస్తీలో పెరిగేటువంటి తను అనుకోకుండా ఒక బస్తీ పొలిటీషియన్ ఒక ఇల్లు కట్టిస్తారు. అవన్నీ కొంచెం నాసిరకంగా ఉంటాయి. వాళ్ళ నుంచి ఎట్లా పోరాడాడు, ఒక బలవంతుడిగా ఎట్లా ఎదిగాడు అనేది ఈ సినిమాలో సామాన్యుడు. అది కామెడీ లెవెల్లో చెప్పాడు. అంటే కామెడీ అంత చుట్టూ కామెడీ అంటే సబ్జెక్ట్ సీరియస్ కాదు, కామెడీ ఎంచుకున్నారు. డైరెక్ట్ తీసుకునే విధానంతో మడో అశ్విన్, ఆ అశ్విన్ తీసుకున్న అదొక్కటి కొంచెం మైనస్ అనిపించింది. అంటే ఇతను కామెడీ టైమింగ్ బాగుంటుంది, అంటే శివకార్తికేయన్ కామెడీ టైమింగ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో చేయుండొచ్చు. కానీ దాన్ని కొంచెం చెప్పడం అనేది కనెక్ట్ అవ్వలేదు అనొచ్చు. చెప్పినప్పటికి కూడా ఎక్కువ అయిపోయింది. అది కామెడీ ఎక్కువ అయిపోయడం వల్ల సబ్జెక్టు సీరియస్నెస్ మిస్ అయిపోయింది. కథ కొంచెం సీరియస్ కథగా తీసుకుని ఉంటే దాన్ని బాగుండేది. దానికి ఎక్కువ కామెడీ ఉండేసరికి కామెడీ కొంత మైనస్ అనిపించింది. సో ఓవరాల్గా సినిమా మాత్రం ఎంటర్టైన్గా, ఫ్యామిలీగా ఎంటర్టైన్ చేయడానికి ఆ సినిమా చాలా హెల్ప్ అవుతుంది. కామెడీ కోసం అయితే ఖచ్చితంగా సినిమా చూడొచ్చు. ఖచ్చితంగా ఇంకొక సినిమా మనం నాయకుడు మాట్లాడుకున్నాం. ఎవరు మన తమిళనాడు సీఎం కొడుకు ఉదయనిధి స్టాలిన్, తర్వాత ప్రధానంగా ఇంకోటి ఫాద్ ఫాజిల్. మనకి పుష్ప 2తో పుష్పతో ఇప్పటికి ట్రెండింగ్లో ఉన్నాడు దాన్ని కూడా. సో ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా. అంటే సినిమా లైన్ కూడా రెండు ఆలోచనల మధ్య జరిగే యుద్ధం అని కూడా ఒక లైన్ తీసుకున్నారు. అంటే ఆలోచనలు ఏంటి, యుద్ధం ఏంటి, అసలు ఎంతవరకు ఆ యుద్ధం ప్రజల్లోకి వెళ్ళింది? దాంట్లో ఏంటంటే ఈ సినిమా వచ్చేసేస్తే ఉదయనిధి స్టాలిన్ ఆల్రెడీ మన్నాను తమిళ బాగా చాలా సూపర్ హిట్ అయింది. దాన్ని తెలుగులో ఇప్పుడు డబ్ చేశారు. ఇప్పుడు అంటే థియేటర్స్ అవన్నీ పాసిబిలిటీ ఉండడంతో తమిళ సినిమాలు 2 వచ్చినాయి. ఇదేవి ఒకటే రోజు 2 సినిమాలు వచ్చినాయి. అంటే అయితే ఈ సినిమా వచ్చి ఉదయనిధి స్టాలిన్, దాంట్లో మనకు తెలుసు కీర్తి సురేష్ చేసింది, ఫాజిల్ ఒకటి చేశారు. తర్వాత వడివేలు ఇప్పటిదాకా వడివేలు వచ్చాడు. వడివేలు మనకు కామెడీ సినిమాలు ఇస్తుంది. దీంట్లో చాలా సీరియస్ క్యారెక్టర్, మన బ్రహ్మానందం రంగమార్తండ్ ఎట్లా చేశాడో వడివేలు ఈ సినిమాలో అంత సీరియస్ క్యారెక్టర్ చేశాడు యాక్చువల్గా. అంటే ఆ సీరియస్ క్యారెక్టర్ చేయడంలో మాత్రం వడివేలు తన పాత్ర తగ్గట్టు ఒక రిజర్వ్డ్ ఎమ్మెల్యేగా వస్తాడు. తల్లి కొడుకులు మాట్లాడుకోరు,
కాకపోతే ఒక ఇష్యూలో ఒక ల్యాండ్ కావాల్సి వస్తుంది, భవనాన్ని కూల్చేస్తారు. ఈ క్రమంలో వాళ్ళతో ఎట్లా పోరాడాడు, నాన్న వీళ్ళిద్దరు ఎట్లా కలిశారు అనేది చూపించారు. అంటే ఆలోచనల మధ్య ఫైట్ అనమాట వాళ్ళకు. ఒక రిజర్వ్డ్ ఎమ్మెల్యేకి వాళ్ళకు కొంచెం పడడానికి గ్యాంగ్కి ఎట్లా ఉన్నది అనేది ఈ సినిమాలు చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఉదయనిధి స్టాలిన్ అతను ఇప్పుడు కాదు సినిమా, యాక్చువల్గా అది తమిళ్లో అతను ఎలక్షన్స్కి ముందే, అతను ఎమ్మెల్యే కాకముందే, మంత్రి కాకముందుకే ఆ సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అక్కడ. దాన్ని తెలుగులో దీన్ని తీసుకొస్తే ఇక్కడ కూడా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు ప్రశంసలు కూడా చూస్తున్నారు. అంటే తల న్యాచురల్గా చేయడం, కీర్తి సురేష్ కానీ ఇది కానీ ఫాజిల్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీ కాస్ట్ ఉంది. అంటే ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులకు అందరూ పరిచయమైన వాళ్ళు, ఇప్పుడు ఫాజిల్ కానీ, ఉదయనిధి స్టాలిన్ కానీ, లేకపోతే కీర్తి సురేష్ కానీ, వీళ్ళందరికీ తెలిసిన వాళ్ళే మనకి. కాబట్టి సినిమా మీద క్యూరియాసిటీ కూడా ఎక్కువ అంచనాలు కూడా ఉన్నాయి సినిమాకి. ఇప్పుడు డైరెక్టర్ మ్యారీ సెల్వరాజు ఆయన చేసిన అన్ని విభిన్నమైన సినిమాలు. ఆ విభిన్నమైన సినిమాలు అంటే ఆయనకు మార్కు ఉంటుంది. ఆ మార్కు ఇది రెండు ఆ సినిమాకి ప్లస్ అయినాయి. ఆ సినిమా ప్లస్ అవ్వడంతో సినిమాకి కొంచెం మంచి రేట్. అంటే వచ్చిన తమిళ సినిమాలు రెండు డిసప్పాయింట్ అయితే చేయలేదు, కానీ నాకు తెలిసి బేబీ తర్వాత మంచి కలెక్షన్స్ అనేది నాయకుడికే ఉంది. తర్వాత థర్డ్ ప్లేస్లో ఇది చెప్పొచ్చు, మహావీరుడు అని చెప్పొచ్చు. అంటే ఈ సినిమాలో వచ్చి ఎక్కడ కూడా వచ్చిన సినిమాలు డిసప్పాయింట్ చేయలేదు, బేబీ కూడా లేదు. అంటే ఈ ఆడియన్స్ ఈసారి డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి లేదు. మొన్న చూసిన ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అయితే వచ్చినాయి కూడా కొన్ని సినిమాలు, ఈ భారతీయన్స్ అని కూడా వచ్చినాయి చిన్న సినిమాలు. అది ఒక దేశభక్తి రిలీజ్ అయింది, రివెంజ్ అనేది ఒక చిన్న సినిమా రిలీజ్ అయింది. సో బోగన్ అని హిందీ సినిమా ఉంది. అయితే వీటికి పందా వేరే ఉన్నప్పుడు కూడా ఈ సినిమాలకి గురించి మనం మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. సో ఓవరాల్గా చెప్పాలంటే బేబీ, మహావీరుడు, వినాయకుడు ఈ మూడు సినిమాలు కొంచెం కలకాలు ఆడుతున్నాయి. అంటే 2 వారాల నుంచి కొన్ని సినిమాలు ఊహించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆదిపురుష్ తర్వాత వచ్చాయి, దాదాపు 30 సినిమాలు రిలీజ్ అయినాయి 2 వారాల్లో. కానీ ఆ సినిమాలు ఆశించిన స్థాయి రాలేదు. కానీ ఈ వారం మాత్రం ఈ సినిమాలు రిలీజ్ అంతా కొంచెం ఆడియన్స్ చాలా మంచి మూవీస్, అంటే యూత్ సినిమా ఉంది, అక్కడ కామెడీ సినిమా ఉంది, ఇటు పొలిటీషియన్గా కొన్ని సినిమాలు, ఈ 2 రకాలుగా ఈ 3 జోనర్లు మాత్రం ఆడియన్స్ మాత్రం అలరిస్తున్నాయి మొత్తానికి చెప్పాలంటే. అంటే ఇప్పుడు మనం మొత్తం సినిమాలన్నీ మాట్లాడుకున్నాం. అంటే ఇన్ని సినిమాల్లో అంటే మీరు చెప్పింది ఎక్కువ రేటింగ్ ప్రకారం అయితే బేబీ సినిమాకి ఇచ్చారు, బేబీ తర్వాత వచ్చేసి నాయకుడికి ఇచ్చారు, మహావీరుడికి వచ్చి. అంటే 3 సినిమాలు డిఫరెంట్. రాబోతున్న సినిమాలు కూడా కొన్ని మనం మాట్లాడదు. అంటే నెక్స్ట్ మనకి మీరు అన్నట్లు చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి మనకి. అంటే ప్రేక్షకులకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆదిపురుషు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, వచ్చింది. సో దాని రిజల్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. నెక్స్ట్ సినిమాలు కూడా ఉన్నాయి మనకి. భోలా శంకర్ నెక్స్ట్ రాబోతుంది 11 నెక్స్ట్ మంత్ ఆగస్ట్. సో ఆ సినిమా ఆ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే ప్రేక్షకులు? ఆ సినిమా మెగా ఫ్యామిలీని తెలుసు, చిరంజీవి అన్న, పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళకి స్థాయి ఏంటో తెలియవచ్చు. బ్రో రిలీజ్ అవుతుంది, సముద్రకని ఆర్టిస్ట్, డైరెక్టర్, ఆయన డైరెక్టర్గా బ్రో సినిమా చేశారు, సాయిధరం తేజ్. ఇప్పుడు రిలీజ్ అవుతుంది 28కి. సో ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పుడే హడావడి స్టార్ట్ అయింది. ఆల్రెడీ భోలాశంకర్ August 11th, అంటే దాదాపు 3 weeks టైం ఉంది. కానీ ఇది మాత్రం ఓన్లీ 2 weeks ఉంది, ఆల్రెడీ స్టార్ట్ చేశారు యాక్షన్ ప్రమోషన్. సో ఈ సినిమాల మీద చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు, ఒక పాలిటిక్స్ అది ఇది 2 చేస్తున్నటువంటి క్రమంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్ మధ్య. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కల్చర్ వేరే ఉంది. సో ఇప్పుడు ఈ నడుస్తున్నటువంటి అంటే ఎంతవరకు పాత్ర పరిధి ఎంతవరకు ఉంటుంది? అంటే పవన్ కళ్యాణ్ చిన్న పాత్ర అని మనం విన్నాం, ఓ సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. అంటే దాని గురించి మాట్లాడాలంటే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ చెప్పాలంటే ఏ పాయింట్ మనం? లేదు, యాక్చువల్గా మనం పవన్ కళ్యాణ్ 2 పడవలు కాదు, ఆయన చెప్పాడు చాలా సందర్భాల్లో. అతని వృత్తిగా ఆయన సినిమా చెప్పడం జరిగింది. సో బ్రో సముద్రకని, అంటే ఇక్కడ సముద్రకని ఒక మంచి ఆర్టిస్టు, మంచి డైరెక్టర్. ఇటు పవన్ కళ్యాణ్, సముద్రకని ఒక తమిళ డైరెక్టర్, మీకు తెలుసు సముద్రకని ఎన్నో. ఆయన ఒక హీరోగా, అంటే పవన్ కళ్యాణ్ హీరోగా, సాయిధరం హీరోగా పెట్టి, అంటే మామ అల్లుళ్ళు ఇద్దరు చాలా ఫస్ట్ టైం చేస్తున్నారు. మామ అల్లుళ్ళు ఫస్ట్ టైం సినిమా చేయడం అనేది కొంచెం అందరికీ చాలా క్యూరియాసిటీ ఉంది. ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించి ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలయ్యాయి. బ్రోకి సంబంధించి బ్రో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, బ్రో ఎప్పుడు, ఆల్రెడీ ఫ్యాన్స్ మొత్తం బ్రో కోసం ఆల్రెడీ కట్అవుట్స్ గిటౌట్స్ ఈ హంగామా అంతా జరుగుతుంది. 2 weeks ఉన్నాగానే ఆల్రెడీ ప్రమోషన్ మొదలైంది. ఆ సినిమా గురించి ఎంతో ట్రైలర్స్ కానీ ఇవన్నీ కానీ సాంగ్స్ కానీ రిలీజ్ అవుతున్నాయి కదా మనకు రెగ్యులర్గా. ఆ సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ ఉంది. మరి ఆ సినిమా ఎట్లా ఆదరిస్తుంది, ఎందుకంటే ఎలక్షన్స్, ఈ సినిమా తర్వాత ఆయన ఎలక్షన్స్కి వెళ్ళే పరిస్థితి ఉంది. ఆ సినిమా మీద కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితి చెప్పాలంటే దానికి సినిమా ప్రేక్షకులకైతే మనకి ఒక ఫుల్ మీల్స్ లాగా మీరు చెప్పినట్టు బేబీ సినిమా కానీ, నాయకుడు కానీ, మహావీరుడు కానీ ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్క సినిమా అనేది రెడీగా ఉంది. సో సినిమాలు చూడండి. అశోక్ గారు చాలా విశ్లేషణాత్మకంగా చెప్పారండి. సినిమాలకు సంబంధించినటువంటి విశ్లేషణ కేవలం మా ఆలోచనలు మేము చూసినటువంటి పరిధులను మాత్రమే చెప్తున్నాం తప్ప ఇది అని జస్టిఫై చేయడం అయితే కాదు, ఇది ఇలాగే ఉంటుందని కాదు. సో రివ్యూ అనేది మాత్రం ఖచ్చితంగా సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. సో అమా న్యూస్ ప్రతి వీక్ కూడా మిమ్మల్ని అలరించడం కోసం సినిమాల యొక్క అప్డేట్స్ తెలుసుకోవాలని ఉంటుంది. సో దాని నుంచే
ఆలోచనతోనే మేము హిట్టా ఫట్టా అనేది మేము ముందుకు వస్తున్నామన్నమాట. సో ఇది ఈ వారం హిట్టా ఫట్టా. సో సినిమాలు అయితే మనకు రెడీగా ఉన్నాయి, వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. సో థియేటర్లోనే సినిమా చూడండి. సో నెక్స్ట్ వారం మరొక కొన్ని సినిమాలతో హిట్టా ఫట్టా కార్యక్రమాలు మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ అమ్మా న్యూస్.